ఊరమాస్ అంటే అర్థమైపోయిందా ఫ్రెండ్స్? విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పుడు ఊరమాస్గా ఉందనే చెప్పాలి. ఎక్కడ చూసినా చూడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనే టాకీ వస్తుంది. వెంకటేష్ ఫ్యామిలీతోటి వస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేశారు. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడి చేస్తూనే ఉంది. ఎక్కడ చూడండి హౌస్ఫుల్ బోర్డులు కనబడుతున్నాయి. 1వ రోజు కానీ, 2వ రోజు కానీ, 3వ రోజు కానీ, అది 4వ రోజు కానీ వెంకి మామకు మాత్రము అసలు తిరిగే లేదు. 12వ రోజు ఏకంగా ఈ సినిమా 260 కోట్ల గ్రాస్ తోటి విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేష్ ఫ్యాన్స్ అయితే ఇక ఇదొక ఊరమాస్ అనే అంటున్నారు. పుష్పరాజ్ కాదు, వెంకి మామ అంటున్నారు. వెంకటేష్ అప్పటి సినిమా కలిసుందాం రా సినిమా అప్పటి నుంచి ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ కావడంతో ఎక్కడి లేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకటేష్ 12వ రోజు మాత్రం 260 కోట్ల గ్రాస్ తెచ్చిపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచేస్తున్నాడు. ఇంకో మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 350 కోట్ల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలాగైనా వస్తుంది ఫ్రెండ్స్, మీరేమంటారు? 300 కోట్లు దాటుతుందా అనేవారు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత వస్తుందో చెప్పండి, లైక్ చేయండి.